సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై ఎన్నికల సంఘానికి తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేశారు. ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వినతి పత్రాన్ని అందించారు. కూటమి ఏజెంట్లపై ఎదురుదాడి చేయాలంటూ వైకాపా ఏజెంట్లను రెచ్చగొట్టేలా సజ్జల చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. కౌంటింగ్కు ఆటంకం కలిగించేలా వ్యాఖ్యానించిన సజ్జలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు దేవినేని ఉమ తెలిపారు. ఎవరైతే ప్రభుత్వ సలహాదారు ప్రజలు కట్టే పన్నుల డబ్బులతో లక్షలాది రూపాయల జీతం తీసుకుంటా ఉన్నాడో అతను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లో ఓడిపోతామనే భయంతో దివాళాకోరుతనంతో దివాళాకోరు మాటలు నిన్న ఎవరైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లుగా వైసీపీ పార్టీ తరఫున కౌంటింగ్ కేంద్రాలకు వెళ్తున్నారో వాళ్ళందరికీ నేను ఇచ్చిన డైరెక్షన్ ఏంటంటే తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లని అడ్డం పడండి, అడ్డుకోండి, మీ దారికి తెచ్చుకోండి అని ప్రొవోకేట్ చేసే విధంగా రెచ్చగొట్టే విధంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్స్ కి అగైనెస్ట్ గా బాధ్యతారాహిత్యంగా మరి మాటలన్నీ మాట్లాడాడు. దాని మీద ఈరోజు సీఈఓ గారికి కంప్లైంట్ ఇచ్చి ఏదైతే మాట్లాడిన ఆ వీడియోలు కూడా అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇతని మీద చర్యలు తీసుకోవాలి, కట్టడి చేయాలి. అట్లాగే సీఈఓ గారు కూడా అన్న మాటలు ఏంటంటే ఎవరైనా కేంద్ర బలగాల పహారాలో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది, అక్కడ ఎవరైనా సరే ఈ వైసీపీ పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ ఈ సజ్జల మాటలతో ప్రొవోకేట్ అయ్యి ఆ కౌంటింగ్ కేంద్రాల్లో ఎవరైతే తప్పుడు కార్యక్రమాలు చేస్తారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా ఆ కేంద్ర బలగాలు బయటికి లాక్కురావడం, జైల్లో పడేయటం జరుగుతుందని చెప్పి కూడా హెచ్చరించడం జరిగింది.